గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ ఆర్టిస్టులందరికీ ముందు కంగ్రాచులేషన్స్. ఈ సినిమాతో అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ కంటే కూడా ఎక్కువ అటాచ్మెంట్ నాకు తారక్తో కానీ శివాతో కానీ ప్రొడ్యూసర్స్తో కానీ ఎక్కువ ఉండడం వల్ల ఈ సినిమాతో ఎక్కువ అసోసియేట్ అయ్యాను. నా బిగినింగ్ డేస్ ఆది అనే సినిమా ఫస్ట్ 8 డేస్లోనే మేము కొన్న డబ్బు వచ్చేసింది. ఆఫ్టర్ 14 ఇయర్స్ మళ్ళీ ఈ సినిమా జనతా గ్యారేజ్ ఫస్ట్ 8 డేస్లో అంటే ఆ రోజు ఆ రెవెన్యూ ఈరోజు ఈ రెవెన్యూ. సో ఆ రోజు మేము చేసిన సినిమాకి కానీ ఈ సినిమాకి కానీ ఈరోజు ఈ సినిమా మేము కొన్నప్పుడు చాలా హై ప్రైస్ ఒక క్యాలిక్యులేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. సో అంత హై ప్రైస్ కూడా ఓన్లీ 8 డేస్లో మా నైజాంలోనే కాదు ఆల్ ఏరియాస్ ఆంధ్రాలో ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ డే నుంచి మేము ఎవ్రీడే షేర్ చేసుకుంటున్నాం. సో అది ఆల్ డిస్ట్రిబ్యూటర్స్కి ఫస్ట్ వీకే రెవెన్యూ రావడం అనేది ఇట్స్ ఎ మ్యాజిక్. సో అలాంటి మ్యాజిక్ని ఇచ్చిన మా హీరో ఎన్టీఆర్ గారికి థ్యాంక్ యూ మా అందరు డిస్ట్రిబ్యూటర్స్ తరఫున. అండ్ శివ, నేను ప్రొడ్యూసర్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 2003 మా పరిచయం ఏర్పడి 13 ఇయర్స్ భద్రా సినిమా దగ్గర నుంచి. సో శివ హ్యాట్రిక్ డైరెక్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే సినిమా టు సినిమా పెరుగుతూ ఉన్నందుకు చాలా హ్యాపీ. శివ ఇస్ ఏ కంగ్రాట్స్, కీప్ ఇట్ అప్ అండ్ కంటిన్యూ లైక్ దిస్. అండ్ ప్రొడ్యూసర్స్, నన్ను కలవడానికి నవీన్ గారు ఒక 6 ఇయర్స్ బ్యాక్ నా అపాయింట్మెంట్ తీసుకొని త్రూ వచ్చాడు. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, మా ఫ్యామిలీకి బాగా పక్క ఇంట్లో ఉండే వాళ్ళ ద్వారా వచ్చాడు. సో అలా మా పరిచయం ఏర్పడి ఈరోజు నవీన్ సినిమా ఫస్ట్ టైం మేము నైజాం చేయడం జరిగింది. నవీన్ అండ్ రవి గారు అండ్ మోహన్ గారు అందరికీ కంగ్రాట్స్. అండ్ ఓల్డ్ టీమ్ ఎస్పెషలీ సమంత, ఇందాక ఎవరు చెప్పారు ఆ సీన్, విడిపోయే సీన్ ఇస్ ఎ ట్రమండస్. తెలియకుండానే టీయర్స్ వచ్చేస్తాయి. సో ఆల్రెడీ సమంత గారి గురించి చెప్పేదేం లేదు. సో షీఈస్ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అండ్ దేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ సినిమాకి శివ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ అయిన తర్వాత ఒకసారి తారక్ వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు చెప్పాడు అన్నట్టు ఈ సీన్ ఇలా వచ్చింది. సో స్క్రీన్ మీద చూసినప్పుడు ఎన్నో సీన్స్ని హైలైట్గా చేశాడు డిఎస్పి. సో కంగ్రాట్స్ దేవి అండ్ ఎవ్రీవన్, ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, కంగ్రాట్స్. సో ఇయర్లో ఈజ్ ఎ బిగ్గెస్ట్, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో ఒక బిగ్గెస్ట్ రెవెన్యూగా నిలబడినందుకు హ్యాపీ. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు